నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ ను కోరిన కేటీఆర్. లేకుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టీకరణ. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మరో శుభవార్త. అలవెన్స్లు పెంచిన సర్కార్. కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు. భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా పట్నాలో ప్రతిపక్షాల భేటీ. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 17 పార్టీల నిర్ణయం. ప్రతిపక్షాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేవన్న అమిత్ షా. పట్నాలో ప్రతిపక్షాల ఫోటో సెషన్ జరిగిందని ఎద్దేవా. టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం. శకలాలు చూసేందుకు వెళ్లిన 5గురు జల సమాధి. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన కేటీఆర్ అభివృద్ది పథంలో సాగుతున్న తెలంగాణకు చేయూతనివ్వాలని కోరేందుకు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని తెలిపారు. సహకరించకుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ భూములు కేటాయింపు, మెట్రో రైలు విస్తరణకు నిధులు మంజూరు సహా పెండింగ్ అంశాలే అజెండాగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కేటీఆర్ రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ భూమిని అడిగినట్లు తెలిపారు. ప్యాట్నీ వద్ద స్కైవే నిర్మాణానికి సంబంధించి 56 ఎకరాలు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. కంటోన్మెంట్ భూమికి బదులుగా మరోచోట భూమిని ఇస్తామని, ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ అంగీకరించలేదని తెలిపారు. మెట్రో రైలు విస్తరణకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న నగరాలకు కేటాయిస్తూ హైదరాబాద్కు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించామని గుర్తు చేశారు. ప్రజా రవాణా కోసమే అడుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని కేటీఆర్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి ఇప్పటివరకైతే స్పందించలేదు. ఇప్పుడైనా స్పందిస్తారని కనీసం చెప్తారు కదా పెద్దలు, అయినను పోయి రావాలి హస్తినకని. వీళ్ళు ఇస్తారని ఆశ లేకపోయినా కనీసం ప్రయత్నం అయితే చేయాలి. ప్రజలకు ప్రయత్నలోపం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, మా వైపు నుంచి లేదు అని తప్పకుండా చెప్పడానికి మా వైపు నుంచి ప్రయత్నలోపం నిజంగా కూడా లేకుండా పూర్తిగా సిన్సియర్గా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రక్షణ మంత్రిని కలిశాము. ఇటు మున్సిపల్ మినిస్టర్ గారిని, రక్షణ మంత్రి గారిని, హోంశాఖ మంత్రి గారిని. We have represented only 2 issues. First is better public transportation by way of additional metro lines and additional skyways that we want to construct. మరి 9 ఏళ్లలో అయితే స్పందించలేదు, పైసా సాయం చేయలేదు. ఇప్పుడు స్పందించి ముందుకొస్తే సంతోషం, లేకపోతే తప్పకుండా ప్రజల ముందు వారిని ఎండగట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది, చేస్తోంది, ఈ దగా పరంపరను కొనసాగిస్తున్నదనే మాటను తప్పకుండా ప్రజల దృష్టిలో, ప్రజాక్షేత్రంలో వారిని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తారు. నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని గొప్పగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి గారి అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలా నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ప్రజలకిచ్చిన అప్పులను కూడా తామిచ్చిన ఆస్తులుగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పాలి మీకు? ఆయన అడిగితే రాష్ట్రంలో ప్రజలకిచ్చిన అప్పులను కూడా లెక్కగట్టి చెప్పిండు మన ప్రజెంటేషన్లో. మీరు ఆ ప్రజెంటేషన్ చూసి మోసపోతే మీరు కూడా అమాయకులు నేను అనుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు అ గ్రోయింగ్ సిటీ లైక్ హైదరాబాద్. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 10 మెట్రోలు, ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న నగరాలు, అక్కడ 10 మెట్రోలకు అవకాశం ఇచ్చి హైదరాబాద్ భారతదేశంలోనే 5వ అతిపెద్ద నగరం, ఇక్కడ మెట్రోకి ఎందుకు సహకరించట్లేదు? ఆన్సర్ చెప్తారా? చెప్పలేరు. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్లో వరదలు వస్తే సాయం రాదు, గుజరాత్లో వరదలు వస్తే మాత్రం అపారంగా సాయం ఉంటుంది. ఎందుకు ఉండదు? కిషన్ రెడ్డి చెప్తాడా? ఇది లోకల్ ఎంపీ. అన్ఫార్చునేట్లీ ఏం చేయలేరు. సో నిస్సహాయంగా ఉన్న కిషన్ రెడ్డి గారిని నేనేమనను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఆయన లెక్కలు చెప్పారు కదా మొన్న, మేము అంతకంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పగలం. ఏమని? తెలంగాణ రూపాయి కడితే మాకు వెనుకకు వచ్చేది 46 పైసలు. కాబట్టి మేము మీకు ఇచ్చాము, మీరు మాకు ఇచ్చారు అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం జాతి నిర్మాణంలో దోహదపడుతున్నందుకు, వెనుకబడ్డ బీజేపీ పాలిత ప్రాంతాలకు
ఈరోజు మా తెలంగాణ సొమ్ము కూడా పోతున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకు సల్యూట్ చేయాలి. లక్డీ కాపూల్ నుంచి బీహెచ్ఈఎల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు నిధుల కేటాయింపుపై శనివారం కేంద్ర పురపాలక శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. రసూల్పుర జంక్షన్లో రోడ్డు అభివృద్ధిపై హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు నేతలు విమర్శల దాడిని పెంచారు. ఈ కోవలోనే కుమ్మక్కు రాజకీయాలంటూ చేసుకున్న ఆరోపణలు రాజకీయ క్షేత్రాన్ని మరింత రసవత్రంగా మార్చేశాయి. కాంగ్రెస్ భాజపాలు ఒక్కటేనని కేటీఆర్ విమర్శిస్తే భాజపాతో పొత్తు ఖరారు కోసమే కేటీఆర్ ఢిల్లీ బాట పట్టారని మాణిక్రావు ఠాక్రే ఆరోపించారు. అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రంలో పైచేయి సాధించాలనే లక్ష్యంతో పార్టీలు మాటల తూటాలకు మరింత పదును పెడుతున్నాయి. ఇప్పటికే వివిధ అంశాల వేదికగా రాజకీయ వేడి రాచుకోగా ఇప్పుడు పార్టీల కుమ్మక్కు రాజకీయ విమర్శలు దీనిని పతాక స్థాయికి చేర్చాయి. భాజపా కలిసి సాగుతున్నాయన్న విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, భాజపా రెండూ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఇటీవల జరిగిన అనేక ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్ని ఎలక్షన్లలో ఈ మధ్య కాలంలో బీజేపీతో కుమ్మక్కైందో మీరు చూసారా? ఆఖరికి మొన్న మేఘాలయలో అయితే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. ఎవరు బీ టీం అండి? మేఘాలయలో ఈ గవర్నమెంట్ కంటే ముందు కాన్రాడ్ సంగ్మా గారి గవర్నమెంట్లో ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు స్వామి. బీజేపీ, కాంగ్రెస్, ఎన్పీపీ కలిసి అధికారం పంచుకున్నారు. వాళ్ళు ఇంకోళ్ళ గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదా పోయిన ఎలక్షన్లో? ఎవరికి తెలియదు? కాంగ్రెస్కు డిపాజిట్ పోతుంది, నిజామాబాద్లో కరీంనగర్ ఎట్లా పోతుంది? జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడున్న కాడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావు. ఎందుకు రావు? ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో తెలియదా? ఒకవైపేమో ఆర్డినెన్స్కి అనుకూలంగా బీజేపీకి మద్దతుగా ఓటేస్తానంటారు. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీటీమా? వాళ్ళ మిత్రులు అడిగారు కదా ఇప్పుడే, వాళ్ళు చెప్పాలా? వై ఆర్ దే నాట్ అపోజింగ్ బీజేపీ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ యాంటీ ఫెడరల్ మూవ్స్? అల్టిమేట్గా ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు దొందే, రెండు ఒకటే. ఎందుకంటే దేశంలో వాళ్ళే ఉండాలా, వేరే వాళ్ళు ఉండకూడదు, ఇతర రాష్ట్రాలకు అధికారాలు ఉండకూడదు, మొత్తం సెంట్రలైజ్ అయ్యి ఢిల్లీలోనే ఉండాలనే స్పిరిట్ ఏదైతే రెండు పార్టీలు ప్రదర్శిస్తున్నాయో దానికి మేము వ్యతిరేకం. మరో అడుగు ముందడుగు వేసిన కాంగ్రెస్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనను అస్త్రంగా చేసుకుని ఆరోపణలు గుప్పించింది. భారసా నేతలు ఢిల్లీలో అమిత్ షా సహా భాజపా అగ్రనేతల్ని కలుస్తున్నారని, ఈ భేటీ ప్రధాన లక్ష్యం భాజపా భారసా పొత్తును ఖరారు చేసుకోవడమేనని విమర్శించారు. अब केटीआर जो बोल रहे हैं और जिस तरीके से वो प्रैक्टिकली जो बात वहाँ पे हो रही है वो आप सबको दिखाई दे रहा है. जिस तरीके से बड़ी तेजी के साथ यहाँ आकर अमित शाह को मिल रहे हैं, जिस मिनिस्टर को मिल रहे हैं उनके तरफ उनका कोई काम भी नहीं है, फिर भी ऐसे बीजेपी के मिनिस्टर को मिल रहे हैं कि आगे चलकर एक साथ होकर उन्होंने जो रणनीति अपनाई अभी तक उसको आगे ले जाने के लिए उनकी चर्चा है. इसके सिवा कुछ नहीं है कि हमें ईडी की नोटिस मिली है कविता जी को, लेकिन कभी अरेस्ट करेंगे नहीं. केसीआर लगातार संबंध बनाते बनाते आज ये स्टैंड ले लिया है कि पूरी तरह बीजेपी से आधार पे वो आगे जाएगी. सीधा है कि वो बीजेपी के साथ आगे का गठबंधन रखना चाहती है. కాంగ్రెస్ భారసా ఒక్కటేనని ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులు నేతల్ని కలవడంలో ఎలాంటి రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో ఎవరినైనా కలుస్తారని సంజయ్ తెలిపారు. ఇవాళ మమతా బెనర్జీ గారు అక్కడ భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. మమతా బెనర్జీ గారు వచ్చిన అపాయింట్మెంట్ ఇస్తాం. మేము రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు. మోడీ గారు అనేక సందర్భాలు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికి ఏడీడా కాబట్టి మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరివైనా, ఏ నాయకుడివైనా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక మంచి ఆలోచనతో పోయే ప్రయత్నం చేస్తే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏ పార్టీ అయినప్పుడు కూడా దాన్ని దయచేసి రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయొద్దు. బీజేపీకి ఎవరు పోతారు మునిగిపోయినా కాంగ్రెస్ ఇప్పుడు చెప్పినా కదా, డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పరారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే పొత్తులు, ఎత్తుల రాజకీయం కాకరేపుతుండగా రానున్న రోజుల్లో మరింత రసవత్తరంగా మారనుంది.
తెలంగాణ భాజపాపై పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు. పార్టీలో పరిణామాలపై ఆరా తీసిన అమిత్ షా, జేపీ నడ్డా అసంతృప్త నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిన్న భాజపా నిర్వహించిన ఇంటింటికి భాజపా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సహా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొనకపోవడంతో పాటు కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన భాజపా అధిష్టానం ఆ ఇద్దరు నేతలను ఢిల్లీ రావాలంటే ఆహ్వానించింది. నేడో లేదా రేపో ఆ ఇద్దరు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో బండి సంజయ్ విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు మద్యం కేసులో కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నట్లు సమాచారం. అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్ అలవెన్స్ 30%, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 30% పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా ₹150 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రాంతాల్లోని ఉద్యోగులకు ఇస్తున్న స్పెషల్ కాంపెన్సటరీ అలవెన్స్ 30% పెంచారు. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వేయన్స్ అలవెన్స్ 2,000 నుంచి ₹3,000 పెంచారు. ఇళ్లు కట్టుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని 20 లక్షల నుంచి 30 లక్షలు, కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితి 6 లక్షల నుంచి 9 లక్షలకు, మోటార్ సైకిల్ కొంటే ఇచ్చే అడ్వాన్స్ 80,000 నుంచి ₹1,00,000 పెంచారు. ఉద్యోగుల కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ ను 1,00,000 నుంచి 4 లక్షలు, కుమారుడి పెళ్లికి 75,000 నుంచి 3 లక్షలకు పెంచారు. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సిఐడి, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేను 2020 పే స్కేల్ ప్రకారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెన్షనర్లు మరణిస్తే అందించే తక్షణ సాయాన్ని 20,000 నుంచి 30,000కు పెంచారు. ప్రోటోకాల్ విభాగంలో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగులకు అదనంగా 15% స్పెషల్ పే మంజూరు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కోట్లు వెచ్చించి అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో వివిధ ఉద్యోగుల నియామకాలు చేపడుతోంది. ఆ దిశగా ఇప్పటికే పలు ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో శిశు మరణాల కట్టడి లక్ష్యంగా ఎస్ఎన్సీయూలను ఏకం చేస్తూ నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఆ కేంద్రం ద్వారా వర్చువల్ పద్ధతిలో నీలోఫర్లోని నిపుణులైన వైద్యుల సహాయాన్ని జిల్లాల స్థాయిలో అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు నీలోఫర్ వైద్యులు ఆయా ప్రాంతాల్లో ఎస్ఎన్సీయూ వైద్యులతో మాట్లాడతారని, అప్పుడే పుట్టిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిన్నారులకు అందించాల్సిన మందులు, త్వరగా కోలుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు. తెలంగాణలో చూస్తే వీ హ్యావ్ 41 SNCUs అండ్ ఇన్ ఎవ్రీ SNCU మా దగ్గర మెడికల్ ఆఫీసర్స్, పెడియాట్రిషియన్స్, స్టాఫ్ నర్సెస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. బట్ చాలా చోట్లలో పల్లెటూరులో బికాస్ ఆఫ్ unavailability of pediatricians or highly skilled staff, we want to take the help of the experts who are available in Nilofer to guide them and help them give better services in the periphery. భారతీయ జనతా పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 17 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు బీహార్లోని పట్నాలో జరిగిన భేటీ అనంతరం విపక్ష పార్టీ నేతలు ప్రకటించారు. ఇందుకోసం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో త్వరలో సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తామంతా కలిసినట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. తమ మధ్య స్వల్ప విభేదాలు ఉన్నా తమ భావజాలాన్ని కాపాడుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పట్నాలో మొదలైంది ఓ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని, భాజపాపై ఐక్యంగా పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. భాజపా చరిత్ర మార్చాలనుకుంటోందని, తాము చరిత్ర కాపాడాలని అనుకుంటున్నట్లు మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తమ ఐక్య కూటమికి ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. గాంధీ భారత్ ను గాడ్సే భారత్ గా మార్చనీయబోమని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. हम वहाँ फिर मिल रहे हैं, इसीलिए हम ये तय किया है कि वहाँ पर बैठकर एक एजेंडा बनाएं और उसमें किन किन चीज़ों के ऊपर हम निर्णय ले सकते हैं
और आगे किस ढंग से बढ़ना चाहिए, और हर राज्य में तो अलग अलग ढंग से हमको काम करना पड़ेगा। एक ही बात हर जगह नहीं चलती, तो उसके लिए भी हम ये करेंगे कि तय करेंगे कि तमिलनाडु में स्ट्रैटेजी क्या होना चाहिए, यूपी में क्या होना, बिहार में क्या होना, कश्मीर में क्या होना, ऐसा हर जगह, महाराष्ट्र में क्या, ये ऐसा सभी स्ट्रैटेजी करके एक निर्णय लेंगे और आगे भी फिर इस यूनिटी को बढ़ाने के लिए हम लोग पूरे काम करेंगे। देखिए, जैसे आप जानते हैं, हिंदुस्तान की नींव पर आक्रमण हो रहा है, फाउंडेशन पर, इंस्टीट्यूशंस पर, आवाज पर बीजेपी और आरएसएस आक्रमण कर रही है। मैंने मीटिंग में भी कहा, यह विचारधारा की लड़ाई है और इसमें हम सब एक साथ खड़े हैं। हम में जरूर थोड़ी थोड़ी डिफरेंसेस होंगी, मगर हमने ये निर्णय लिया है कि हम एक साथ काम करेंगे, फ्लेक्सिबिलिटी के साथ काम करेंगे और जो हमारी विचारधारा है, जिसको हम शेयर करते हैं, उसकी हम रक्षा करेंगे। लेकिन एक मीटिंग इसके बाद होगी और वो यही करेंगे, मल्लिकार्जुन खड़गे जी करेंगे। उसके बारे में इन्होंने बता दिया है डेट, और वो बताएंगे। अभी हम लोगों ने ही कहा कि जल्दी करना है, तो ये लोग अगले महीने जल्दी से जल्दी करेंगे। एक मीटिंग हो जाएगा तो वो तो एकदम समझिए कि वो अंतिम रूप ले लेगा। మోదీ ప్రభుత్వంపై సమైక్య పోరుకు సిద్ధమైన 17 పార్టీల పట్నా సమావేశంపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. పట్నాలో ఫోటో సెషన్ జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. 2024లో 300కు పైగా సీట్లతో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని షా జోస్యం చెప్పారు. సమావేశానికి ఎన్ని పార్టీలు వచ్చినా అవి సమైక్యంగా ఉండలేవని జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు. पटना में एक फोटो सेशन चल रहा है, सारे विपक्ष के नेता एक मंच पर इकट्ठा हो रहे हैं और संदेश देना चाहते हैं कि हम भारतीय जनता पार्टी को, एनडीए को और मोदी जी को चैलेंज करेंगे। मैं सारे विपक्ष के नेताओं को एक कहना चाहता हूं, कितने भी हाथ मिला दो, आपकी एकता कभी संभव नहीं है। ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జో బైడెన్ శ్వేత సౌధంలో ఇచ్చిన విందులో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బైడెన్ తన తాతగారు చెప్పిన మాటల్ని అతిథులతో పంచుకున్నారు. మొదట టోస్ట్ సంప్రదాయాన్ని ఎలా పాటించాలి అనే దానిపై బైడెన్ ప్రధాని మోదీకి వివరించారు. మిస్టర్ పీఎం, మీరు ఆల్కహాల్ తీసుకోకపోతే ఎడమ చేత్తో టోస్ట్ గ్లాస్ తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని మా తాతయ్య ఆంబ్రోస్ ఫెన్నిగాన్ చెప్పేవారని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కుడి చేతితో గ్లాస్ పట్టుకుని నవ్వుతూ ఉండిపోయారు. శ్వేత సౌధంలో అధికారిక విందు సందర్భంగా ప్రధాని మోదీ RRR చిత్రంలోని ఆస్కార్ గెలుపొందిన నాటు నాటు పాటను ప్రస్తావించారు. హోలోవిన్ రోజున భారత్లో పిల్లలు స్పైడర్ మ్యాన్ గా మారిపోతున్నారని, అమెరికాలో యువత నాటు నాటు ట్యూన్లకు స్టెప్పులేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. Ginger ale, okay. Mr. Prime Minister, I had an Irish grandfather named Ambrose Finnegan, and he used to say that when you give a toast and you don't have any alcohol in your glass, you must do it with your left hand. You think I'm kidding? జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుపెట్టింది. మచిల్ సెక్టర్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాలా జంగిల్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న 4 ముష్కరుల్ని సైన్యం పసిగట్టింది. కాల్పులు జరపగా 4 సాయుధులు హతమయ్యారు. గత శుక్రవారం కేరాన్ సెక్టర్లోని జుమాగుండ్ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తున్న 5 ఉగ్రవాదుల్ని సైన్యం కాల్చి చంపింది. అసోంలో అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 కోట్ల రూపాయల విలువ చేసే 3 కిలోల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న 2 వాహనాలు అసోంలోని కరీంగంజ్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద ఉన్న 2 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో 2 ఐజ్వాల్ బాసులు కాగా మరో 3 అసోంకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. చరిత్రలో అతిపెద్ద నౌకా విషాదాల్లో ఒకటి టైటానిక్ షిప్ మునిగిపోవడం. 110 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో 1500 మంది ప్రాణాలు కోల్పోగా ఆ నౌక వల్ల మరో 5 ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అత్యంత సంపన్నుల కోసం నిర్మించిన ఈ నౌక ఇంకా కుబేరుల ప్రాణాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా టైటానిక్ ఓడను చూసేందుకు వెళ్లి చనిపోయిన వారిలో 5 ధనవంతులే కావడం గమనార్హం. హాలీవుడ్లో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యాల్లో ఒకటి టైటానిక్ చిత్రం. 1912లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాస్తవానికి 1912లో టైటానిక్ షిప్లో 2224 మంది ప్రపంచ యాత్ర చేపట్టారు. వీరిలో ఎక్కువ మంది సంపన్నులే. అత్యంత విలాసవంతమైన ఈ ఓడలో జీవితానికి సరిపడినన్ని మధురానుభూతులను సొంతం చేసుకుందామనే భావనతో యాత్రకు బయలుదేరారు. అయితే 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ మంచు కొండను ఢీకొట్టి టైటానిక్ మునిగిపోయింది. ఆ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఆ నౌక మునిగిపోయే సమయంలో ఇడా స్ట్రాస్ అనే మహిళకు ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లభించింది. కొందరు మహిళలు చిన్నారులను లైఫ్ బోట్ సాయంతో సంరక్షిస్తుండగా ఆమెను కూడా నౌక నుంచి తీసుకురావాలని చూసినా కుదరలేదు. తన భర్త వెంట రాకుండా తాను రాలేనని అక్కడే ఉండిపోయారు. భర్తతో పాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట వారసులే వెండీ రష్ స్ట్రాస్ దంపతుల కుమార్తెల్లో ఒకరైన మిన్నీకి ఆమె మునిమనవరాలు. గత 2 ఏళ్లలో టైటానిక్ శిథిలాలను వీక్షించడానికి వెళ్లిన 3 ఓషన్ గేట్ యాత్రల్లో ఆమె పాల్గొన్నారు. ఓషన్ గేట్ ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తోంది. తాజాగా ఓషన్ గేట్ చేపట్టిన మినీ జలాంతర్గామి టైటాన్ యాత్ర విషాదాంతమైంది. 5 సంపన్నులు ప్రాణాలు కోల్పోయారు. జలాంతర్గామిని నడిపిన పైలట్ ఓషన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్ భార్యే వెండీ రష్. గతంలో టైటానిక్ విషాదాంతంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వెండీ రష్ తాజాగా ఆ శకలాలను చూడడానికి వెళ్లిన తన భర్తను కూడా కోల్పోయారు. సాహస యాత్రగా భావించి టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన వారు మృత్యువాత పడ్డారు. మరోవైపు టైటానిక్ చిత్రాన్ని తెరకెక్కించిన జేమ్స్ కెమెరూన్ కూడా ఈ భూమి మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది ఒకటి అని టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు. సాహసాలంటే ఇష్టపడే కెమెరూన్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ప్రాంతాన్ని ఇప్పటి వరకు 33 సార్లు సందర్శించారు. 13,000 అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు. అనుకున్న సమయానికి దేవుడు పాపను ఇచ్చి ఆశీర్వదించాడని కథానాయకుడు రామ్ చరణ్ అన్నారు. ఈ నెల 20న అపోలో ఆసుపత్రిలో ఉపాసన పాపకు జన్మనిచ్చింది. ఇవాళ ఆసుపత్రి నుంచి పాపతో కలిసి డిశ్చార్జ్ అయింది. తల్లి బిడ్డలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాపతో కలిసి రామ్ చరణ్ ఉపాసన ఆసుపత్రి నుంచి బయటకు రావడంతో అభిమానులు గులాబీల వర్షం కురిపించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మొయినాబాద్లోని ఉపాసన పుట్టింటికి బయలుదేరి వెళ్లారు. ఉపాసన పాపకు వైద్యం అందించిన వైద్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్ అభిమానుల ఆశీస్సులు తమ పాపకుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మార్నింగ్ నాన్నగారు చెప్పినట్టు మీ అందరికి తెలుసు ఎప్పుడు పుట్టిందో, బట్ ఇవాళే పాప కానీ ఉపాసన కానీ బాగా రికవర్ అయ్యి ఇవాళే వెళ్తున్నాం ఇంటికి. వీఆర్ సో లక్కీ. ఉపాసన అండ్ పాప విత్ నో కాంప్లికేషన్స్, దే బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. అండ్ మాకు ఇంకేం భయం లేదు, ఇంత మంచి డాక్టర్ టీమ్స్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అలాగే మా అభిమానులు ప్రేయర్స్ కానీ మీరు చేసిన పూజలు కానీ ఇంకా నేను మర్చిపోలేను. ఇంతకన్నా నేను ఏం అడగలుగుతాను మా అభిమానుల నుంచి. అలాగే మా శ్రేయోభిలాషులు యుఎస్ అన్ని కంట్రీస్లో నుంచి మాకు వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ కానీ
చాలా చాలా థ్యాంక్ యూ. అవన్నీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడు ఉంటాయి, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా అనుకున్నామమ్మా, నేను ఉపాసన ఖచ్చితంగా అనుకున్నాం. ఆ రోజు చెప్తాను, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.